కొత్తిమీర అమ్ముకునేటువంటి వాళ్ళ రేషన్లో ఉండి చుట్టాల దగ్గరికి వచ్చామని చెప్పి దాదాపుగా జనసంద్రమైనటువంటి ఏరియా ఇచ్చారు. అది కూడా 8:45, 9 o'clock టైంలో ఇక్కడ కూర్చొని బహిరంగంగా మన విసర్జన చేసేటటువంటి ధైర్యం చేసిందంటే ఇది వాడు పిచ్చోడు కావాలంటారు. చాలా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్. బ్రెయిన్ని వాష్ చేసి చాలా క్లియర్గా తెచ్చిపోతున్నారు. బ్రెయిన్ వాష్ చేసి మోటివేటెడ్గా అతనితో ఈ యాక్టివిటీ ప్లాన్గా చేయించారు. నెల క్రితం ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడే బండి పెట్టించి అందరూ ఉండేటువంటి టైంలో పెట్టించి ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పదే చెప్తున్నాను. ముత్యాలమ్మ దేవాలయం కానీ, ఆంజనేయ దేవాలయం కానీ అనేక దేవాలయాలు చూస్తున్నాం. కంటిన్యూస్గా జరుగుతున్నప్పటికీ కూడా మరి ఆందోళన చేస్తున్నటువంటి హిందూ సంఘాలపైన కేసులు బుక్ అవుతున్నాయి. మా మీద లాస్ట్ టైం ముత్యాలమ్మ గుడి కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేస్తే 4-5 నెలలు మమ్మల్ని తిప్పిరు, ఊళ్ళో అవుతుంది తిప్పించారు బేసికల్. కాబట్టి ప్రతిసారి ఇది గొడవ అంటే వచ్చినప్పుడు మనం నిరసన వ్యక్తం చేయడం కాదు. ఈరోజు మనకి నిజంగా మాట్లాడకూడదు పరుష పదాజాలం కానీ చెప్తా. హిందూ సమాజానికి సిగ్గు శరం ఉంటే మనం ఈరోజు ఇక్కడ గొడవ పెట్టుకొని ఇక్కడ ఏదో ఒక షో చేసి వదిలేయడం కాదు. మనం ఆలోచించాలి దీని వెనుక రూట్ కాజ్ ఏంటి. దీని వెనక విదేశీ శక్తులు ఉంటాయి. దీని వెనుక పాకిస్తాన్ లాంటి ఒక దేశాలు, లేకపోతే చైనా లాంటి విదేశీ శక్తులు భారతదేశం ఎదుర్కోవడాన్ని ఇంటర్నల్గా ఏవైతే ఏజెన్సీస్ వాళ్ళ ఏజెన్సీస్ ఇక్కడ కంటిన్యూస్గా ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయో, ఏ విధంగా అయితే నేపాల్లో కానీ లేకపోతే మన ఇప్పుడు కాశ్మీర్లో కానివ్వండి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్లో ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి దేశంలో అశాంతిని రేకొట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇవి ఆ ఏజెన్సీస్ పనే. అందుకనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ తలాష్ లోపల ఉన్నటువంటి ఇటువంటి ఏవైతే ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నిన్న మూత్ర విసర్జన చేసినా వాడు చిన్న కీలు బొమ్మ మాత్రమే, వాడు ఒక టూల్ మాత్రమే. వాడిని ఉపయోగించి తెర వెనుక అనేక శక్తులు ఈరోజు ఇటువంటి దారుణాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు కట్టమైసమ్మ దేవాలయం అయింది, రేపు మరో దేవంలో అవుతుంది. నిన్న ముత్యాలమ్మ దేవాలయం ముత్యాలమ్మ గుడిలో అయింది, ఈరోజు కట్టమైసమ్మ గుడిలో అయింది, రేపు ఇంకో దేవాలయం అనేది ఆగేది కాదు. ఎందుకంటే వాళ్ళ మోటివ్ వేరు, చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఒక బ్రెయిన్ వాష్ పర్సన్ తోటి మోటివేటెడ్గా యాక్టివిటీ జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరో తెలంగాణ రాష్ట్ర పోలీసు తేల్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో బలగాలను దించి మరి ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్తిమీర కట్ట అమ్మేవాళ్ళ, పూలు అమ్మేటోళ్ళగా, లేక టిఫిన్ సెంటర్ దగ్గర పాన్ డబ్బాలాగా, చెప్పులు కొట్టేటోళ్ళగా, గ్యాస్ కొట్టేటోళ్ళగా, గాలి కొట్టేటోళ్ళగా ఎవడు ఎక్కడున్నాడో ఏ విధంగా తెలియాలి. చాలా హైదరాబాదే కదమ్మా, మీరు చూడండి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్లో జరుగుతూ ఉంది. ప్రతి చోట జరుగుతూనే ఉంది. దీనికి మోటివేటెడ్ యాక్టివిటీ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. గత 1-2 సంవత్సరాలుగా ఈ దేశంలో మీకు అంటే ఈ సబ్జెక్ట్ తెలవాలంటే మీకు చాలా డీప్గా మీరు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏ విధంగా వర్క్ చేస్తూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి మూర్ఖులను ఏ విధంగా వాడుకుంటారో తెలియాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది చాలా పెద్ద నెక్సెస్. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ప్రతి ఒక్కరికి తెలియదు. కానీ సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇది ఒక మోటివేటెడ్ యాక్టివిటీ. భారతదేశంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు, జనాల మధ్య చిచ్చు రేపేందుకు ఈ కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఏవైతే ఏజెన్సీస్ చేస్తున్నాయో, ఏదైతే ముస్లింల పేరు మీద, మైనార్టీల పేరు మీద ఎక్కడో కర్ణాటక ఉన్నోని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ముందు కర్ణాటకలో ఉన్నోని ఒకటి వెనక ఊరేసి పెట్టారు. ఇక్కడ కర్ణాటక ఉన్న ఇక్కడ మళ్ళీ మూత్ర విసర్జన చెప్పారు. ఎక్కడో ఉన్న వేరే స్టేట్లో తీసుకొచ్చి ముత్యాలమ్మ గుడి దగ్గర ఒక మీటింగ్ పెట్టారు. అక్కడే ఆ దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అక్కడ ప్రతిసారి పిచ్చోడని చెప్తారు పోలీసులు. నేను అడుగుతున్నా, ప్రతి దేవాలయంలో పిచ్చోడే, ముస్లింలలో పిచ్చోడు ఉంటాడా? వాడు ప్రతిసారి హిందూ దేవాలయం అమ్మవారి గుళ్ళ మీదకే పోతుంటాడా, దేవాలయాల మీదకే పోతూ ఉంటాడు. కాబట్టి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము గతంలో ముత్యాలమ్మ గుడి కేసులో కూడా చెప్పినాం, మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినప్పుడు కూడా చెప్పినాం, అయ్యా మీరు మా మీద కేసులు పెట్టిరు, మమ్మల్ని జైల్లో పంపించండి. కానీ దీని వెనుక మోటివ్ని మీరు చాలా క్లియర్గా చెప్పండి. అక్కడ డీసీపీ రష్మి వర్మల్ అని చెప్పి మనం ఆ రోజు చెప్పినాం, మీరు కేసులు మా మీద బుక్ చేస్తున్నారు. కానీ అసలు దీనికి రూట్ కాజ్ ఎవరైతే తీసుకొచ్చి లాస్ట్ టైం ప్రీచింగ్ చేసిర్రో వాళ్ళ మీద కేసులు ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, దీనికి రూట్ కాజ్ ఏం కనుక్కున్నారు. ఈ రోజైనా సరే మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఈ సంఘటనకు
మూలం ఏదో కనుక్కోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ పైన ఉంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పైన ఉంది, పోలీస్ సర్వీసెస్ అంటే ఉన్నతమైనటువంటి పోలీస్ శాఖలు ఏవైతే ఉన్నాయి, సిబిసిఐడి కానివ్వండి, లేకపోతే సిబిఐ కానివ్వండి, అవసరం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల యొక్క హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్లాంట్ యాక్టివిటీ ఇక్కడితో ఆగేది కాదు, చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఎక్కడెక్కడో పెంటర్ అయిపోయి ఉన్నారు. దీనిపైన లిఖితపూర్వకంగా 3 years బ్యాక్ నేను ఒక లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన రాచకొండ సిపి గారికి 3 సంవత్సరాల క్రితమే నేను లిఖితపూర్వకంగా నా లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన అన్నోన్ ముస్లిం ఫేసెస్ మల్కాజ్గిరిలో కనబడుతున్నాయి. అన్నోన్ ముస్లిం పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. ఈ ముస్లిం పాపులేషన్కి ఇక్కడ ఆధార్ కార్డులు తయారవుతున్నాయి, ఓటర్ ఐడి తయారవుతున్నాయి. వీళ్ళు ఇక్కడ లోకల్లో పుట్టిన వ్యక్తులే కాదు, లోకల్లో పుట్టి పెరిగిన వ్యక్తులు అయితే మేము గుర్తుపడతాం. ఇట్లనే మేము ఏ విధంగా మల్కాజ్గిరిలో గుర్తుపడతామో డిఫరెంట్ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికుల కాదా అని గుర్తుపడతారు. కాబట్టి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్యూర్ అయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే గత ఒక 10 రోజుల క్రితమే సేమ్ బీదర్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉరేసినా చంపేసిన బాడీ మాత్రం వెనక తేలింది. ఇప్పుడు బీదర్కి అదే కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి నెల ముందు ప్లాంట్గా చుట్టాల దగ్గరకు వచ్చి కొత్తిమీర అమ్ముకుంటామని చెప్పి ప్లాంట్గా ఇక్కడ అందరూ ఉండే అమ్మా 8:30, 9 గంటలకి ఫుల్ రష్ ఉంటుందమ్మా. ఆ టైంలో వచ్చి అందరూ చూస్తారని తెలిసి కూడా మూత్ర విసర్జన మల విసర్జన చేసింది అంటే ఇది ప్లాంట్ యాక్టివిటీ కాదు. పిచ్చోడా మీరు చెప్పండి. చాలా క్లియర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది చాలా మోటివేటెడ్ యాక్టివిటీ. ఈ మోటివేటెడ్ యాక్టివిటీని ఛేదించాల్సిన బాధ్యత పోలీసే. ముఖ్యమంత్రి గారు మీరు మొద్దు నిద్ర లేవండి. మేము గతంలో కూడా చెప్పినాం, ముత్యాల 3 కేసులు అయిపోయి ఇంతకుముందు చెప్పినాం. మీరు దయచేసి అప్పుడు మీరు పట్టించుకోలేదు, ఇప్పటికైనా పట్టించుకోకపోతే పెను ప్రమాదం వచ్చి ఉంది. మరిన్న దేవాలయాలపైన దాడులు చేసేటువంటి అవకాశం ఉంది, మరి శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. హిందువుల శాంతి కాముకులు సర్వేజన సుఖినోభవంతని చెప్పేటోళ్ళం మేము సహకరిస్తాం. మేము కాబట్టి మాకు సిగ్గు లేదు కాబట్టి మా దేవాలయాల మీద దాడి జరుగుతున్నాయి కదా, మాకు సిగ్గు లేదు కాబట్టి మా దేవాలయాల మీద దాడి. ఇదే ఏ మసీద్ మీద జరిగితే ఊరుకుంటారా, ఏ చర్చి మీద జరిగితే ఊరుకుంటారా, లేదా వేరే ప్రార్థనా సంస్థల మీద జరిగితే ఊరుకుంటారా. కానీ హిందూ దేవాలయం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చులకనగా ఉన్నది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటికైనా పట్టించుకొని మరి ఒక టైం ఫ్రేమ్ ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది. ఒక పర్టికులర్ టైం లోపల మీరు కనుక వీరిని మరి విషయాన్ని ఎవరు చేశారు, దీన్ని వెనుకున్నటువంటి మోటివేషన్ ఎవరు, ఏ సంస్థలు ఉన్నాయో అవి ఉగ్రవాద సంస్థల, తీవ్రవాద సంస్థల, ఫారెన్ ఏజెన్సీసా బయట పెట్టకపోతే, మరి ఇంకా ప్రజలను అవేర్నెస్ పెంచకపోతే ఇంకా సంఘటనలు జరుగుతాయి. ప్రజల్లో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముస్లింలకు మేము వ్యతిరేకం కాదమ్మా, ఇటువంటి కొంత ముస్లింలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఇలా ఈ దేశంలో వచ్చి ఇక్కడ కూడి తింటూ కావాలని ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ముస్లింలకు మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకము. మేము మీకు మా మల్కాజ్గిరిలో పుట్టి పెరిగిన ముస్లింస్ ఎవరు యాక్టివిటీస్ చేస్తలేరు, పక్క ప్రాంతాల నుంచి వచ్చి చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు. నేను నమ్మను. పక్క నుంచి మోటివేటెడ్ శక్తులు వచ్చి చేస్తూ ఉన్నాయి. ఈ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది. నిజాలు బయటికి అవసరం ఉంది.